అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఉండాలి, హర్ ఘర్ తిరంగా అనే నినాదంతో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా జాతీయ జెండాలతోని విద్యార్థులు దేశ పౌరులంతా కూడా అనేక ప్రాంతాల్లోని ర్యాలీలు తీస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు విజయవాడ అప్సరా సెంటర్ నుంచి కొత్తంతుని సెంటర్ దుర్గాపురం వరకు కూడా రాష్ట్ర అధ్యక్షులు రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారు, అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర గారు ఈ యొక్క ర్యాలీలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నేపథ్యం మనం చూడడం జరిగింది. ముఖ్యంగా సిద్ధార్థ కాలేజు, నలంద కాలేజ్, అదేవిధంగా విమ్స్ నర్సింగ్ కాలేజీకి సంబంధించినటువంటి అనేక మంది విద్యార్థులు ఈ యొక్క ర్యాలీలో పాల్గొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా సైనికుల్లాగా పార్టీకి అండగా నిలిచినటువంటి అనేక మంది కార్యకర్తలు ఈ యొక్క ర్యాలీలో పాల్గొనడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ముఖ్యంగా దేశ ప్రజల్లోని దేశభక్తిని పెంపొందించాలి, జాతీయ భావాన్ని గుండెల నిండా నింపాలనేటువంటి ఒక గొప్ప నినాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆనాడు ఛత్రపతి శివాజీ మొదలుకొని వీరస్కర్ వరకు అనేక మంది బలిదానాలు, త్యాగాలు కారణంగా మనకి స్వాతంత్రం లభించడం జరిగింది. ఈ యొక్క స్వాతంత్రం లభించడం అనేక మంది త్యాగాలు, అనేక మంది వీరమరణాలు పొందడం మనం చూసాం. వారి వీరమరణాలు, త్యాగాలు ఊరికే పోకూడదు. వాళ్ళందరూ దేశ పౌరులంతా కూడా గుర్తుంచుకోవాలి. సంవత్సరానికి ఒకసారైనా సరే వాళ్ళని తలుచుకోవాలి. వాళ్ళ యొక్క ఏ త్యాగాలను మనం కొనియాడాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు దేశవ్యాప్తంగా భావి తరాల్లోని దేశభక్తిని నింపాలనేటువంటి ఒక గొప్ప భావంతో ఈరోజు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది విద్యార్థులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మహిళా మోర్చా నాయకులు పాల్గొనడం కూడా చాలా ఆనందదాయకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. భారత్ మాతాకి మాతరం మాతరం. Save a life. Download uBlood app. uBlood for the new blood.